మృగశిర కార్తె రోజు మాంసాహారం తినడం ఆనవాయితీ. మృగశిర కార్తె ప్రారంభమైన నేపథ్యంలో పాలకొల్లులో రొయ్య వినియోగాన్ని పెంచేందుకు ఆక్వా రైతులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. రొయ్యలు, చేపల వంటకాలతో ఉచితంగా భోజనాన్ని ఏర్పాటు చేశారు. రొయ్య తినడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని ఆక్వా రైతులు అంటున్నారు. యాంటీబయోటిక్స్ లేని ఒమేగా-3 ఉన్న ఏకైక రొయ్యని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాన్ డొమెస్టిక్ సేల్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. మృగశిర కార్తె అంటే రైతులకి ఆనందమైన రోజులు అని చెప్పొచ్చు. మృగశిర కార్తె రాగానే వర్షాకాలం వస్తుంది. అలాగే మృగశిర కార్తెలో చేపలతో భోజనం చేయాలి, ఆస్మా జబ్బులు వాటికి సంబంధించి కూడా ఉపశమనం కలుగుద్ది అంటూ కూడా మృగశిర కార్తెలో అయితే చేపల భోజనం తినాలనే ఉద్దేశంతో అయితే జై భారత్ క్షీర రామలింగేశ్వర రైతు సంఘం ఆధ్వర్యంలో అయితే భోజనాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు కూడా రైతు సంఘం నాయకులు కూడా భోజనాలు చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ మృగశిర కార్తెలో చేపలు, రొయ్యలు తినాలంటారు. ముఖ్యంగా జనాలతో పాటు రైతు సంఘం నాయకులు కూడా భోజనం చేయటాన్ని ఎలా చూడాలంటారు? ఏదైతే మృగశిర కార్తెలో రొయ్యలు, చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారని ఏదైతే పూర్వం చెప్పారో అది మనం పాటించకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. ఆ రొయ్యలు, చేపలు తిని మృగశిర కార్తె నుంచి కూడా అందరూ కూడా తింటే సంవత్సరం పొడిగినా ఆరోగ్యంగా ఉంటారు. అంచేత రొయ్యలు, చేపలు కొనుక్కోమన్నాం. అలా ఎవరైనా కొనుక్కోలేక నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మా జై భారత్ తరఫున ఇవాళ రొయ్యలకు గోంగూర, చేప పులుసుతో భోజనాలు పెట్టడం ఉచితంగా. తప్పకుండా ఇది రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈ రొయ్యలు, చేపలు తిని ఆరోగ్యంగా ఉండాలనేదే మా ఆకాంక్ష. అంటే ముఖ్యంగా మృగశిర కార్తె అంటే రైతులకి ముఖ్య కార్తె. ఈ కార్తె సందర్భంగా అంటే రొయ్యలు పండించే రైతులకు కానివ్వండి, చేపలు పండించే రైతులకు ఏం చెప్తారు? ఎవరైనా సరే ఏదైతే మనకి ఈరోజు రాష్ట్రంలో పండిన పంటనంతా కూడా విదేశాలు ఎగుమతి అవుతుందో రైతుకు ఉపకారం లేకుండా పోయింది. తప్పకుండా మనం పండించే పంటని మనం కూడా ఇక్కడ వినియోగించగలిగితే మంచి భవిష్యత్తు రేటు వస్తుంది, రైతు బాగుంటాడు. అంచేత మన రొయ్యని, నాణ్యమైన రొయ్యని ఎక్కడో ఎక్స్పోర్ట్ చేయకుండా ఆ నాణ్యమైన రొయ్యని వీళ్ళకి అందించాలని చెప్పి ఇలా డొమెస్టిక్ సేల్స్ కూడా ప్రారంభించాం. తప్పకుండా భవిష్యత్తులో అందరూ ఏకతాటి మీద రాష్ట్రంలో రైతులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి రైతులకు ఉపయోగపడే విధంగా కార్యాచరణ ఉంటుంది. అలాగే ముఖ్యంగా పండించే రైతుకి గిట్టుబాటు ధర లేదు, కొనే వినియోగదారుడికి కూడా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ జై భారత్ క్షీర రామలింగేశ్వర రైతు సంఘం తరపున ఇటు వినియోగదారులకి అందుబాటులో ఉండే విధంగా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? ఇవాళ ఏదైతే రేటు రైతు దగ్గర 240 రూపాయలు ఉందో మేము కొన్ని కూడా అదే నాణ్యమైన రొయ్యని అదే రేటుకి వాళ్ళకి ఇస్తున్నాం. ఎక్కడైనా సరే అందరికి కూడా మనం ఎక్స్పోర్ట్ అయితేనే మనకు రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ వినియోగదారుడికి తక్కువ ధరలో నాణ్యమైన రొయ్య అందేలాగే మనం ఏర్పాటు చేసాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ సంఘం తరపున అందరికి కూడా ఇది అందే విధంగా మేము కృషి చేస్తాం. అలాగే అంటే ఫీడ్ కంపెనీల మాయాజాలం కానీ సీడ్ కంపెనీల మాయాజాలంతో రొయ్య రైతు ఇబ్బందులు ఉన్నాయి. అటు ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు ఏ విధమైన సమస్యలు తీసుకెళ్ళారు? అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ కొన్ని సమస్య పరిష్కారం అయింది. సబ్సిడీ కానీ ఈ కానీ ఆ తొందరలోనే పరిష్కారం చేస్తామని చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి. రాష్ట్ర తరఫున అన్ని కృషి చేసి రైతులు మేలు జరిగే విధంగా కృషి చేస్తాం. చెప్పండి, ముఖ్యంగా ఈ మృగశిర కార్తె ప్రత్యేకత ఏమనుకోవచ్చు? మృగశిర కార్తె ప్రత్యేకత ఏంటంటే వేసవి కాలం 3 నెలలు కూడా ఎండలు మండిపోయి శరీరం ఉడుకు గురైన సందర్భంలో సడన్గా మృగశిర కార్తె సందర్భంలో చినుకులతో వర్షాలు మొదలై చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ సమయంలో శరీరం అప్ అండ్ డౌన్కు గురవుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మన పూర్వీకులు మృగశిర కార్తె అనేటటువంటి మొదటి రోజున ఈ యొక్క శరీర ఉష్ణాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ చేపలు, రొయ్యలు తినమన్నారు. ఎందుకంటే ప్రోటీన్ వాల్యూ ఎప్పుడైతే ఉందో మీ శరీరానికి శక్తి వస్తుంది. శక్తి రావడం వల్ల ఎదుర్కొనేటటువంటి శక్తి వస్తుంది. మీరుగా మీ ఆరోగ్యం బాగుంటుంది అనేది ముఖ్య ఉద్దేశం. మరీ ముఖ్యంగా ఈ యొక్క కాలంలో ఉబస రోగులు, మరి అదేవిధంగా ఆస్మా రోగులు, వీళ్ళిద్దరికీ కూడా ప్రమాదకరమైన పరిస్థితులు. మీకు హైదరాబాద్లో కూడా చేప మందు కూడా ఈరోజు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అంటే చేపకు ఉన్నటువంటి విశిష్టతని మన పూర్వీకులు, మన ఋషులు ఎప్పుడో కనిపెట్టి ఈ మృగశిర కార్తె నుంచి కూడా చేపలు అయ్యి విడిగా, రొయ్యలను విడిగా తినమని చెప్పారు. మీ అందరూ తినండి, ఈ రైతులకి సాయం చేయండి, దేశీయ మార్కెట్ని పెంచండి అని చెప్పి చెప్పడం మా ఉద్దేశం. ముఖ్యంగా చూడవచ్చు అంటే
పాలకొల్లు నియోజకవర్గంలోనే కాకుండా ఆచంట అలాగే నరసాపురంలో కూడా అంటే రొయ్యలు చేపలు ఎవరైతే కొనుక్కోలేని వ్యక్తులు ఉంటారో వారందరికీ కూడా మృగశిర కార్తె రోజున చేపలతోనూ రొయ్యలతో భోజనం ఏర్పాటు చేశామని చెప్పి రైతు సంఘం నాయకులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.